శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్లో నిన్నటి నుంచి ఏదో గొడవ జరుగుతుంది, శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ అని చెప్పి. అసలు గొడవ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏంటి చెప్పండి మొత్తం. దీనివల్ల ఫస్ట్ ఏంటంటే వాళ్ళ యూనియన్కే నష్టం. ఎందుకంటే యూనియన్ గొడవలు కామన్గా అయితేనే ఉంటాయి. ఇప్పుడు యూనియన్లో ఎట్లుంటుందంటే బయటనే మా ఇంటి పక్కన ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని చెప్పి ఇటు పక్క ఇల్లు కట్టుకునే గొడవలు అయితేనే ఉంటాయి కామన్గా. ఆ గొడవలు లెక్కనే వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఒక వర్గం, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గణేష్ మాస్టర్, ఈ పంజాగుట్ట ప్రకాష్, వీళ్ళందరిది ఒక వర్గం అయిపోయింది అనమాట. సిచ్యువేషన్ ఎట్లుందంటే జానీ మాస్టర్ ఏమో యూనియన్ గురించి చాలా కష్టపడి మా యూనియన్ని ఒక స్థాయిలో తేవాలని వీళ్ళు, శేఖర్ మాస్టర్ వీళ్ళు కొంతమంది ఏంటంటే ఏదైనా ఆయనే చేస్తాడా, ఏదైనా ఆయనే ముందు ఉంటాడా అనేది ఒక రీసెంట్ వర్గాలు అయిపోయి దీంట్లో బాగా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలో కూడా ఏంటంటే కొంతమంది వాళ్ళ సభ్యత్వాలని అంటే మాకొద్దు సభ్యత్వాలు క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పి మేము రిజైన్ చేసేస్తామని చెప్పి అన్న తర్వాత వీళ్ళు కొంతమంది లేబర్ కమిషన్ దగ్గర పోయి తీసుకొని వచ్చి యూనియన్లో మళ్ళీ ఎలక్షన్స్ పెడతామనే సిచ్యువేషన్లో గొడవలు జరిగినాయని తెలిసిందనమాట. దాని గురించి ఏంటంటే మాట ఎక్కువైపోయి గొడవలు అయినాయి, చాలా వైరల్ అవుతుంది. చాలా అంటే చాలా ఘోరంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ వీళ్ళొక స్థాయిలో ఉన్న రోడ్డుకి ఎక్కి గట్టిగా అరుచుకుంటే అక్కడ ఎవరు యూనియన్ పోవాలా? ఎన్ని సంవత్సరాల నుంచి సాధించుకున్న యూనియన్ పరివే పోతుంది. ఎందుకంటే మనుషులు ఎట్లుంటారంటే చూసి 10 మాటలు చెప్పేటోడు కానీ ఎవడు సపోర్ట్ చేసేటోడు ఉంటాడు. ఓకే మాస్టర్, మరి మీకు డ్యాన్స్ అసోసియేషన్లో మీకెందుకు కార్డు ఇవ్వలేదు? అసలు ఈ తెలుగు డ్యాన్సర్స్ యూనియన్ గురించి చెప్పాలంటే దీంట్లో చాలా పెద్ద దొంగలు ఉన్నారన్నమాట. దొంగలు మీన్స్ ఎట్లా అంటే టీవీలో ఎదిగిన ఎవరిని కూడా రానియరు. ఫస్ట్ వీళ్ళు ఎందుకు రానియరు అంటే టీవీలో తక్కువ టైంలో ఎదిగినోడు వీడు మాస్టర్ కార్డు ఇస్తే డాన్సర్ కార్డు ఇచ్చినా వీడు చాలా పెద్ద సాంగ్స్ చేసుకొని తోపు అవుతారని చెప్పి వీళ్ళు రానియకపోతే నేను ఒక్కడనే కాదు, నా లెక్క చాలామంది కొరియోగ్రాఫర్లు ఇది ఇండియన్ ఫిలిమ్స్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కార్డు అనమాట. ఇది నేను ఎప్పుడు తెచ్చుకున్నా 2004లో నా కార్డు నెంబర్ వచ్చి 249. ఇది నేను 2,75,000 పెట్టి తెచ్చుకున్న తర్వాత నాకు ఫస్ట్ డాన్సర్గా ఆడిషన్కి పోతే నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నాకు కార్డు ఇవ్వలే. తర్వాత చాలాసార్లు కూడా నేను కార్డుకు పోతే నాకు హైట్ ప్రాబ్లం అని చెప్పి కార్డు ఇవ్వలే. శేఖర్ ఏ హైట్ ఉంటాడు, గణేష్ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు, ప్రేమ మాస్టర్ చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏ హైట్ ఉంటారు? నా హైటే ఉంటారు. వీళ్ళు కావాలని కొన్ని ఎలిగేషన్స్ సృష్టించి నాకు కార్డు ఇవ్వకుండా తెస్తే బాంబే కార్డు తెచ్చుకున్న తర్వాత ఏం చేసిర్రు, నువ్వు బాంబే కార్డు తెచ్చుకున్నావు, బాంబే ఓడి నువ్వు ఇక్కడ సాంగులు చేయొద్దు, బాంబే అసిస్టెంట్లను పెట్టుకోవాలా, బాంబే డ్యాన్సర్లను పెట్టుకోవాలని తెచ్చిర్రు. ఆ ఎలిగేషన్ నా ఒక్కడికే కాదు చాలామందికి చేసిర్రు. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత TFDDA తెలంగాణ ఫిల్మ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అని పెట్టుకున్నాం. దీనికి నేను సెక్రటరీ అండ్ ఫస్ట్ మెంబర్. తెచ్చుకున్న తర్వాత నువ్వు తెలంగాణ ఫేక్ యూనియన్ పెట్టుకున్నావు, నువ్వు తెలంగాణ సాంగులు చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి CMR కాలేజీలో 2014లో సాంగ్ చేస్తుంటే జానీ మాస్టర్ కొంతమంది గ్యాంగ్ వచ్చి నన్ను కొట్టి నన్ను మాటలు దూషించారు. నేను ఎట్లా అంటే చాలా పెద్ద దొంగలు అనమాట. నా ఒక్కడిదే కాదు, హరినాథ్ రెడ్డి బతికి ఏం చేశారు, D10 రాజ్ కొరియోగ్రాఫర్, అతను ఇప్పుడు మళ్ళీ D20 టైటిల్ విన్ కట్టిన కార్డులు ఇవ్వరు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళకి వీళ్ళ మాటలేని వీళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ కింద వీళ్ళ మొఖాల చేతి నీళ్ళు తాగితే తప్ప వీళ్ళ కార్డులు ఇవ్వరు. కార్డులు ఎవరికైనా ఇవ్వాలా, కార్డులు నువ్వు ఎవరికైనా నీకు డబ్బులు కడుతున్నారు కాబట్టి. ఇప్పుడు రీసెంట్ సందీప్ వాళ్ళ భార్య కార్డు తీసుకురు, వాళ్ళ ఇంకో అసిస్టెంట్ కూడా తీసుకురు, దాదాపు 30 లక్షలు కట్టిరు వాళ్ళు. ఒక తెలుగు యూనియన్కి, తెలుగు డ్యాన్సర్స్ యూనియన్కి 30 లక్షలు కూడా కడితే కూడా అది ఎప్పుడో బతిలాడంగా ఇచ్చారు. వీళ్ళకి టాలెంట్తో పని కాదు, వీళ్ళు మాస్టర్లు వస్తే మేము మా పని పోతుందో అట్లాంటప్పుడు యూనియన్ పెట్టుకోవద్దు. ఇప్పుడు మాకు కూడా మా లైఫ్లు మా ఒక్కడిదే కాదు చాలామంది లైఫ్లు చెప్పుకోలేని వాళ్ళు, బయటికి నోరు తెరవని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు నోరు తెరుస్తున్నానంటే నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను డాన్సర్ యూనియన్కి ఆడిషన్కి పోతే నాకు లైఫ్ లేకుండా చేసారు. ఇప్పటికీ నేను సోషల్ మీడియా ఉండడానికి కారణం ఇదే. నా కార్డు ఉంటే నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని. నేను కార్డు కట్టుకుంటా, డబ్బులు ఇచ్చి కార్డు తీసుకుంటా, అయితే కొరియోగ్రాఫర్ అయితే లేకపోతే ఇంకేదో అవుతా. నీకేం అవసరం? కార్డు ఇవ్వాలి అందరికీ, ప్రతి ఒక్కరు కూడా కార్డు ఇవ్వమని మేము చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాడే ఎదగాల, వీడు ఏరే వాడినే ఎదగనియరు అనమాట. ఇప్పుడు వీళ్ళ గొడవ కావడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళకి ఐకమత్యం లేకపోవటం. వీడు నాకంటే తోపేంది, నీకంటే తోపేంది అని గొడవ పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని మీ యూనియన్ పెట్టుకున్న తర్వాత కూడా తెలంగాణ యూనియన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఫేక్ యూనియన్స్ అని చెప్పి ఎన్ని ఎలిగేషన్స్ చేసిరో పెద్ద వాళ్ళకి చెప్పారు. లాస్ట్కి ఏమైంది, మీ బతుకులే రోడ్డు మీద పడ్డాయి. ఇంకా
ఇంకా మీది ఎంత దిగజారే బతుకైతుందో చూడండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా టాలెంట్ ఉన్నోడికి సపోర్ట్ చేయడం ముఖ్యం. అది ఏ యూనియన్ అయినా, ఫైటర్స్ యూనియన్ అయినా, మేకప్ యూనియన్ అయినా, డాన్సర్స్ యూనియన్ అయినా, డ్రైవింగ్ యూనియన్ అయినా, స్టిల్ ఫోటోగ్రఫీ యూనియన్ అయినా, కెమెరామ్యాన్ యూనియన్ అయినా, మీకేమైంది అబ్బా వాళ్ళు డబ్బులు పట్టుకుంటారు, కార్డు ఇస్తే వాడు అయితే కొరియోగ్రాఫర్ అవుతారు, లేకపోతే అడుక్కునేటోడు అవుతాడు. నీకే డబ్బులు తీసుకొని అట్లా చేసే చాలామంది జీవితాలు నాశనం చేశారు. తెలంగాణ యూనియన్ని తొక్కాలనే వీళ్ళ నినాదం పెట్టుకున్నారు అనమాట. లాస్ట్కి ఏమైంది, మీరే బయటపడుతున్నారు, మీరే రోడ్డు మీద కొట్టుకుంటారు. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ చూడండి, ఇంకా చాలా అవుతాయి. మరి ఇలా కార్డులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా మాస్టర్, దీని గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు లేరా? ఎందుకు లేరు, ఉన్నారు. కానీ వాళ్ళకి లైఫ్ ఉన్నది కదా. నా లైఫ్ ఎట్లాగా పోయింది కాబట్టి నేను అడుగుతున్నా, వేరే వాళ్ళ లైఫ్ పోవద్దని అడుగుతున్నా. ఇప్పుడు పండుగ కార్డు ఇస్తే ఆ యాక్సిడెంట్ జరిగేదా? ఆయన పండుగ కార్డు ఇస్తే షోలు చేసుకోకుండా సినిమాలు చేసుకునేవాడు. ఏంటి ఎంతమంది ఉన్నారు, అభి మాస్టర్ కానీ చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఇవ్వండి కార్డు, అయితే కొరియోగ్రాఫర్లు అవుతారు, లేకపోతే ఏదో అవుతారు. నీకేం డబ్బులు ఇస్తున్నారు, ఒక్కొక్కటి దగ్గర 10 లక్షలు 8 లక్షలు కార్డు తీసుకొని కార్డులకు ఇస్తారు. కార్డులు డబ్బులు కట్టుకొని కూడా కార్డులు ఇవ్వట్లేదు కదా. అంటే మీరే మాస్టర్లు కావాలా? మళ్ళీ ఇంకోటి దీంట్లో ఎట్లుంటుంది అంటే, రిటైనర్ వాళ్ళని కూడా ముసలి వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని డబ్బులు ఇస్తారు వాళ్ళకి, తెలుసా? వేరే డాన్సర్లకు ఇయ్యరు. ఇప్పుడు ఏదైనా పెద్ద హీరో సాంగ్ జరిగిందనుకో, కొంచెం ఏజ్ వాళ్ళు కావాలి, ఇలా దాంట్లో రిటైనర్ వాళ్ళని పెట్టుకుంటారు, వేరే వాళ్ళకి కార్డులు ఇవ్వరు. ఇప్పుడు తెలంగాణ యూనియన్ పెట్టి మేము 300 మందికి ఫ్రీ కార్డులు ఇస్తే మా కార్డులలో కూడా ఎలిగేషన్స్. ఏం ఎలిగేషన్స్? వీళ్ళకి డ్యాన్స్ రాదు, లేకపోతే వీళ్ళు చేయలేరు, వీళ్ళ దగ్గర 24 క్రాఫ్ట్స్ లేదు, అంత ఫేక్ మాటలన్నమాట. ఇప్పుడు బయటపడదు కదా, మీరే కొట్టుకుంటారు కదా, కొట్టుకోండి, ఇంకా కొట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి పొట్ట కొట్టద్దు. మా పొట్ట కొట్టిర్రు, మాకు కార్డులు ఏమంటే ఇవ్వకుండా ఎంత చికా చేశారో మాకు తెలుసు. తెలంగాణ చూపించాను ఇప్పుడు స్టిల్, దీనికంటే పెద్ద కార్డు ఏది లేదు ఇక్కడ, తెలుసా? చాలా పెద్ద కార్డు. ప్రభుదేవ్ మాస్టర్ కంటే కూడా ప్రభుదేవ్ మాస్టర్ దగ్గర ఉన్నది ఈ కార్డు, సేమ్ నా దగ్గర ఉంది. కానీ చేయనీలే, మమ్మల్ని వర్క్ చేయనీలే. బాంబే కార్డు సార్, ఆడు బాంబే పెట్టుకొని చేయాలంటే ఒక చిన్న సినిమా ఎట చేస్తాడు, చాలా పేమెంట్లు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ నుంచి కాల్ చేసి చెప్పడం అనమాట. పాపం తగలకపోదుగా, అందుకోసం పాపం తగులుతుంది. మీరే కొట్టుకోండి, ఇంకా ముందు చాలా ఉంటాయి చూడటానికి. అయితే అప్కమింగ్ ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు సలహా ఏమి ఇస్తారు? అంటే ఇక్కడ ఇన్ని రాజకీయాలు జరుగుతున్నాయి, వాళ్ళేమో మన లైఫ్ సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి కష్టపడి మోకాళ్ళు ఎరగొట్టుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని డ్యాన్స్ ఫీల్డ్లోకి వస్తున్నారు. అవును. కానీ చివరికి వచ్చేసరికి మీరేం కార్డు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కార్డు ఉంటేనే కదా వాళ్ళు సంపాదించుకోవాలి. సో అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరేం సమాధానం ఏమి ఇస్తారు? వచ్చే డాన్సర్లకి ఒకటే బ్రో, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలంగాణ యూనియన్ ఉంది, తెలుగు యూనియన్ ఉంది. తెలంగాణ యూనియన్ ఉంది, తెలుగు యూనియన్ ఉంది. తెలుగు యూనియన్లో కార్డులు 10 లక్షలు, 15 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఉంది. ఆ కార్డు తీసుకున్నా కష్టపడాల్సిందే. ఇక్కడ తెలంగాణ యూనియన్లో ఫ్రీ కార్డ్స్ ఇచ్చినాం. నువ్వు మాస్టర్ చేస్తావా చెప్పు, నేను సపోర్ట్ చేస్తా. సాంగులు రానియకుండా వాళ్ళు చేస్తే ఎవడు పాపం వాడిదే. సాంగులు ఏమంటే తిరగాల, నువ్వు తెలుగు కార్డు తీసుకున్నా తిరగాల, తెలంగాణ కార్డు తీసుకున్నా తిరగాల. నువ్వు తిరగకుండా డైరెక్ట్ తెలుగు కార్డు కావాలని తీసుకుంటే అది ఎవరికి చెప్పలేం. నేను కొరియోగ్రఫీ చేసుకుంటా, మాస్టర్ నాకు సపోర్ట్ చేయండి అంటే 101% తెలంగాణ యూనియన్ సపోర్ట్ చేస్తుంది. లాస్ట్కి ఇప్పుడు కూడా ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి మేము వెళ్తున్నాం. ఆల్రెడీ మాకు కూడా వాళ్ళు ఛాంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 24 క్రాఫ్ట్ సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు తెలుగు యూనియన్ కార్డు తీసుకుంటే నీకు సాంగులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే నువ్వు తిరిగితే కూడా నీకు సాంగులు రావు. అదే తెలంగాణ యూనియన్ కార్డు తిరిగితే ఏమైందంటే, అరే తెలంగాణ యూనియన్ కొత్త పిల్లగాడు తిరుగుతున్నాడు, సాంగులు ఇద్దామని ఉంటుంది. అదే తెలుగు యూనియన్ అంటే పెద్ద మాసలకే ఇద్దాంలే అని ఉంటుంది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా మమ్మల్ని అడగండి. నువ్వు డైరెక్ట్ మాస్టర్ కార్డు తీసుకుంటా అంటే మాస్టర్ కార్డు, డాన్సర్ కార్డు తీసుకుంటా అంటే డాన్సర్ కార్డు. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నీ ఫ్యూచర్ ఆలోచించుకొని ఏదైనా ముందడుగేయండి. 10 లక్షలు 15 లక్షలు యాడ్ నుంచి వస్తాయి నీకు. 10 లక్షలు సంపాదించే సంపాదన ఇప్పుడు చాలా అంటే చాలామంది ఏదో కలలు ఆలోచిస్తారు. కానీ తెలుగు యూనియన్ చాలా డేంజర్ యూనియన్. నీకు కార్డు ఇస్తుంది, నిన్నే బండబెడుతుంది. ఓకేనా? మా లైఫ్ అట్లా చేసింది కాబట్టికే మేము మాట్లాడే మాట వచ్చింది. నా వల్ల 10 మంది మారతారనే నేను ఇంత ముందు అడిగేస్తున్నా తప్ప నాకు దీంట్లో మాట్లాడితే వచ్చేది ఏం లేదు. అది ఓకే మాస్టర్, థ్యాంక్ యూ.